హాయ్ ఫ్రెండ్స్, ఇందాకే విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ చూడడం జరిగింది. హార్ట్ఫుల్ గా నాకు ఎలా అనిపించిందో చెప్పాను. ముందుగా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. మూవీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంటర్వెల్ కార్డు వరకు అసలు మీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది మూవీ అయితే. మీకు ముఖ్యంగా స్టోరీ లైన్ ఏదైతే రాస్తున్నాడో అదే విధంగా ఉంటుంది. స్టోరీ ఎక్కడ డివేట్ అయినట్టు అనిపించదు. టేకింగ్ కానీ దాని తర్వాత ముఖ్యంగా ఫస్ట్ వచ్చే 15 minutes అయితే పోలీస్ గెటప్ లో ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. కొత్త జానర్ ఆఫ్ మూవీ చూస్తున్నామా అన్నట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంటాయి. విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే టూ గుడ్ అని చెప్పొచ్చు. దాంతో పాటు సత్యదేవ్ యాక్టింగ్ గురించి స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే కాకుండా కొత్తగా విలన్ గా యాక్టింగ్ చేసిన వెంకటేష్ విపి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. టాలీవుడ్ కు ఒక కొత్త విలన్, ఒక ఫ్రెష్ ఫేస్ చూసినట్లు అనిపిస్తుంది. ఇక మన బక్కోడు అనిరుద్ గురించి చెప్పాలి అంటే ఇచ్చి పడేశాడు. అసలు ఇచ్చి పడేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఇదే ఫీలింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అసలు ఒక టికెట్ కి 2 మూవీస్ అంటారుగా అలానే అనిపిస్తుంది. ఇంత బాగున్న మూవీ ఇదే టెంపో ఒకవేళ కంటిన్యూ అయినట్లయితే సెకండ్ హాఫ్ లో ఎక్స్ట్రాడినరీ ఉండేది. సినిమా అనేది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కానీ సెకండ్ హాఫ్ లో ఎమోషన్ సీన్స్ అనేది ముఖ్యంగా కనెక్ట్ అవ్వవు. దాంతో పాటుగా స్టోరీ లాగ్ అయినట్లు అనిపిస్తుంటుంది. కొన్ని సీన్స్ అయితే మనం ప్రిడిక్ట్ చేసేయచ్చు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ కింగ్డమ్ మూవీ పార్ట్ 2 కోసము క్లైమాక్స్ ని అసంపూర్తిగా వదిలేసినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ ని అసంపూర్తిగా వదిలేకుండా ఇంకాస్త బాగా తీసినట్లయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉండేది. దీంతో పాటుగా హీరోయిన్ పాటుగా పెద్దగా ఇంపాక్ట్ అనేది ఉండదు. ఇవి గనక చేంజెస్ చేసి సెకండ్ పార్ట్ కోసం కాకుండా ఈ మూవీలో క్లైమాక్స్ అనేది ఇంకొక 10-15 minutes ఎక్స్టెండ్ చేసి మూవీ చూపించినట్లయితే ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ ఉండేది. నా ఫైనల్ రివ్యూ వచ్చేసి ఈ మూవీకి 2.75. ఒకవేళ ఫస్ట్ హాఫ్ నుంచి సేమ్ కంటిన్యూ ఇదే జరిగినట్లయితే మన విజయ్ దేవరకొండకి గ్రేట్ కంబ్యాక్ అయ్యేది. కానీ ఈ వీకెండ్ కి మీరు కొత్త రకంగా ఏదైనా మూవీ చూడాలి అనుకుంటే వన్ టైం వాచ్ డెఫినెట్ గా చూడొచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఒపీనియన్స్ ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బాయ్.